నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా. కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో నిర్ణీత సమయానికి నామినేషన్ పత్రాలు అందజేయకపోవడంతో ఎన్నికలను వాయిదా వేసిన అధికారి అరవింద్. కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ హుసేన్ బాషా సిబ్బంది. కొత్తపట్నం పంచాయతీల్లో ఎన్నికలు బహిష్కరణ. కోట మండలం ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘానికి నిర్వహించిన ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రసాద్ గౌడ్. వాకాడు మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతం. వాకాడులో ఎన్నికలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రామయ్య, ఎంపికైన అధ్యక్షులు. వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలో కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామంలో సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా పడింది. కోరం లేకపోవడంతో అధికారి అరవింద్ ఎన్నికలను వాయిదా వేశారు. ఆ సమయంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరగాల్సిన సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా వేశారు. కోరం లేదనే కారణంతో అధికారి అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో టీడీపీ, వైకాపాకు చెందిన నాయకులు రైతులతో కలిసి ఎన్నికల కేంద్రానికి వచ్చారు. అయితే ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను నిర్ణీత సమయానికి సమర్పించకపోవడంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అధికారి ప్రకటించారు. ఎన్నికల కేంద్రానికి చేరుకున్న సిఐ హుసేన్ బాషా, ఎస్ఐ నాగబాబు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల్లూరు గ్రామ పంచాయతీలో ఈ రోజు జరగవలసినటువంటి నీటి వినియోగ సంఘం అధ్యక్షులకు ఎన్నికది సరైనటువంటి నామినేషన్ పత్రాలు సమయానికి రాలేకపోవడం వలన, కోరం లేకపోవడం వల్ల ఈ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం. తదుపరి దినం అనేది తదుపరి ఎన్నికలు ఎప్పుడు జరిగేది కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం ఈ ఎన్నికలు మండలం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి, జలీల్ అహ్మద్, మధు యాదవ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుకు విలువలు లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని వైకాపా నాయకులు మరియు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్ గౌడ్ అన్నారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో ఉన్న ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘం ఎన్నికలను వైకాపా ప్యానెల్ కు చెందిన రైతులు బహిష్కరించారు. సీక్రెట్ ఓటింగ్ విధానాన్ని కొనసాగించాల్సిన ఎన్నికలను చేతులెత్తే విధానాన్ని తాము ఖండిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈయన వెంట వెంకటాద్రి తదితరులు ఉన్నారు. కొత్తపట్నం చెరువు సంబంధించినటువంటి ఆయకట్టు ఎలక్షన్స్ ఈరోజు జరగడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఏకపక్షంగా అధికారులు కానీ అదేవిధంగా అందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. మేము మా యొక్క ఓటర్స్ ఎవరైతే సాగునీటి ఆయకట్టుదారులు ఉన్నారో అందరూ కూడా లోపలికి వెళ్ళి మా యొక్క ఓట్లు సీక్రెట్గా వేయాలి, మేము చేతులెత్తే విధానం కాదని చెప్తే మేము ఎంఆర్ఓ గారికి పలుసార్లు కూడా ఈ యొక్క మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించండి అని చెప్పి గత వారం నుంచి కూడా ఇవ్వటం జరిగింది. 2-3 సార్లు కూడా అర్జీ ఇచ్చాం. కానీ ఎంఆర్ఓ గారు మేము చేస్తామని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు ఇద్దరు కూడా ఆమోదిస్తేనే సీక్రెట్ ఓటింగ్ అని చెప్తున్నారు. ఇద్దరు ఎట్లా ఆమోదిస్తారు? వాళ్ళ యొక్క ప్రభుత్వ రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పెన్షన్ తీసేస్తాం, మీ యొక్క సంక్షేమ పథకాలు ఏమి కూడా ఇల్లు రానివ్వు, ఏమి రానివ్వు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా యొక్క పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టుదారులను బెదిరిస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. దానికోసం మేమేం చెప్పాము, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రామయ్య తెలిపారు. వాకాడు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఎన్నికలు అధికారుల పర్యవేక్షణలో సజావుగా జరిగాయి. వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో సాగునీటి సంఘం చెరువు ఆయుకట్ట యాజమాన్య ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వాకాడు, కొండాపురం, ముట్టెంబాక, దుర్గవరం, రావిగుంటపాలెం,
నిడుగుర్తి గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాకాడ్లో నిర్వహించిన ఎన్నికలను తహసీల్దార్ రామయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఘర్షణలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కి సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో రిమైనింగ్ 9 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ సంబంధించి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మండలంలో చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఆథరైజ్డ్ ఆఫీసర్గా తహసీల్దార్ అయినటువంటి నా పర్యవేక్షణలో, అలాగే నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ ఏఈ గారి పర్యవేక్షణలో ఎంపీడీఓ గారు కానీ SHO గారు కానీ అందరూ పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడికెక్కడ సమస్యలు లేకుండా ముందుగానే మనం SHO గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని మొత్తం BNSS 163 సెక్షన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అమలు అవుతా ఉంది. అంటే కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నికల అధికారిని మాచర్ల అనంతలక్ష్మి ఎన్నికలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 6 మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా అన్నం రఘురామరెడ్డిని, ఉపాధ్యక్షులుగా సుంకర శ్రీనివాసులు ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు వారిని అభినందించారు. సుంకర శ్రీనివాసులు గారిని శ్రీ బద్దాలి చెరుకు గారు మైనర్ ఇరిగేషన్ కింద రక్షణకు సంబంధించి TC5 మెంబర్గా TC5 సభ్యులుగా ఊనుగుంటపాలెం విలేజ్ మైనర్ ఇరిగేషన్ కింద నీటిపారుదల శాఖ నాయుడుపేట మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైకాపా అధికారికంగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో టీడీపీ నాయకులు సత్తా చాటారు. మండలంలోని 27 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే 26 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్నారు. గూడూరు మండలంలోని కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ ఉత్సవం, పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा।
स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా. కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో నిర్ణీత సమయానికి నామినేషన్ పత్రాలు అందజేయకపోవడంతో ఎన్నికలను వాయిదా వేసిన అధికారి అరవింద్. కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ హుసేన్ బాషా సిబ్బంది. కొత్తపట్నం పంచాయతీల్లో ఎన్నికలు బహిష్కరణ. కోట మండలం ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘానికి నిర్వహించిన ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రసాద్ గౌడ్. వాకాడు మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతం. వాకాడులో ఎన్నికలు పరిశీలించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ రామయ్య, ఎంపికైన అధ్యక్షులు. వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. గూడూరు మండలం కుందుకూరు సమీపంలో కనుమరాయి కొండపై కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.